హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి రేగుడియాలండి. ఇవంటే నాకు పడి చస్తాను. ఎంత ఇష్టమంటే చిన్నప్పుడు రూపాయికే వచ్చేసేవి. రూ. 10, రూ. 15 అయ్యాయి. ఇంకెందుకు ఇక్కడ రేగుపళ్ళు దొరుకుతున్నాయి కదా, రేగుడియాలు ఇక్కడ దొరకడం కష్టం అండి. ఇంకెందుకు పళ్ళు దొరుకుతున్నాయి కదా అని చేసేద్దామని కూర్చుంపోయాను పెద్ద దీనిలోగా. కానీ బాబోయ్ అది అసలు నడుము నొప్పి వచ్చేసింది. దానికి అసలు చెయ్యలేక తలనొప్పి వచ్చేసి నడుము నొప్పి వచ్చింది. మరి కూర్చున్నాం కాబట్టి తప్పదు కాబట్టి కూర్చొని అలా ఒలిసాను. అట్లే ఒలిసిన తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కొంచెం ఏదైనా వాటర్ కావాలంటే వేయండి, లేకపోతే అలాగ సరిపోతుంది. కొంచెం బెల్లం వేసి మొత్తం మిక్సీ కొట్టేసేయండి. తర్వాత నేను పిక్కనిన్ను ఈ పండుని ఎందుకు సెపరేట్ చేశానంటే మిక్సీలో వేస్తే మళ్ళీ పోతుందేమో డౌట్ నాకు. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. సో ఆ పిక్కని తీసి ముందు ఇది మిక్సీ కొట్టేసి తర్వాత అందులో వేసి మళ్ళీ గట్టిగా మొత్తం కలిపానండి. కలిపిన తర్వాత నాకు ఇక్కడ శారీస్ దొరకలేదు. అమ్మ లేకపోతే అమ్మమ్మ ఉంటే వాళ్ళ శారీస్ మీద పెట్టిద్దును. ఇక్కడ నాకు శారీస్ ఏం లేవు. సో అందుకే నేను ప్లాస్టిక్ కవర్ మీద పెట్టాను. మీరు మాత్రం శారీస్ ఏమైనా ఉంటే వాటి మీద పెట్టండి. అండ్ ఒక్కొక్క ఉడియాలు పెట్టడానికి అయితే నడుము నొప్పి వచ్చేసింది. అప్పటికే నేను 3 గంటలు కూర్చున్నాను వాళ్ళడానికి. సో నేను అలా పరిచేసాను. ఎందుకంటే మనం తినడానికే కదా, అమ్మడానికి కాదు కదా అన్నట్టు ఎలా ఉన్నా తినేయచ్చు అనేసి మొత్తం సర్దేశాను. పల్చగా సర్దేసి నాకు 2 రోజులు పట్టింది ఇది వండడానికి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.